బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది. ఉత్తర ఒడిశాలోని పూరి, పశ్చిమ బెంగాల్లోని దిఘా మధ్య తీరం దాటనుంది. తర్వాత 2 రోజుల్లో పశ్చిమ వాయువుగా పయనించి ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ మీదుగా జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్గఢ్ వైపు పయనిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం వల్ల సముద్రం నుంచి భారీగా వస్తున్న తేమ ప్రభావంతో ఏపీలో భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. ఈ వాయుగుండం ఉత్తరాంధ్రకు గండంగా మారనుంది. గత వారం అతలాకుతలమైన విజయవాడ ఇంకా తేరుకోకముందే మరో వాయుగుండం ఉత్తర కోస్తాను కలవరపెడుతోంది. ఇప్పటికే ఎదురుగాలులతో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. అదే వాయుగుండం తీవ్రంగా మారితే వర్షాలు మరింత డోస్ పెంచనున్నాయి. దీంతో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ప్రధానంగా ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మంజం, విశాఖపట్నం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. ఈ 4 జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉండడంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి.